గారు అవధాన కళానిధి శతావధాని ఆముదాల మురళి గారు 1975వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా అత్తిమాకులపల్లె గ్రామంలో జన్మించారు. కర్ణాటక రాష్ట్ర ముక్త విశ్వవిద్యాలయం నుండి సంస్కృతమునందు స్నాతకోత్తర పట్టభద్రులైన వీరు తిరుపతిలోని విజయకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేశారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానములు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు నందు సహాయ పరిశోధకులుగా పనిచేస్తున్నారు. 2008 డిసెంబరు 3వ తేదీన కడప జిల్లా రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవాలలో పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారి మార్గదర్శకత్వంలో మొట్టమొదటి అష్టావధానం చేశారు. ఇప్పటి వరకు 226 అష్టావధానాలు, 6 శతావధానాలు, 4 ద్విగుణిత అష్టావధానాలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే గాక వీరి అవధానాలు తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలలో కూడా జరిగాయి. అంతర్జాల మాధ్యమం ద్వారా విదేశీ వేదికల మీద కూడా వీరు అవధానాలు చేశారు. పచ్చని తెలుగు, భర్తృహరి సుభాషిత త్రిశతి, స్వర్ణ తుషారం, తులసీదాస ప్రబంధం, వ్యాస మురళి, వజ్ర కిరీటం, అవధాన ప్రకాశం, శతావధాన శతపత్రం, శతావధాన హర్షవల్లి, శతావధాన కౌముది, శతావధాన విద్వన్మరాలం, జనవిధేయ శతకం, మురళీ శతకం, ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచారి, అఖండ, జిగీష, వెతికే కళ్లకు వెలుగు మొదలగునవి వీరి కలం నుండి వెలువడిన రచనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలతో పాటు ఉభయ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ సంస్థల నుండి అనేక పురస్కారాలను, బిరుదులను పొందారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేశారు. వందలాది సాహిత్య, వ్యక్తిత్వ వికాస, పౌరాణిక ఉపన్యాసాలు, ప్రసంగాలు చేసిన వీరు అమృత భారతి ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సేవ చేస్తున్నారు. ఇట్టి మహనీయులు అవధాన సరస్వతి శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి స్వర్ణభారతి ట్రస్ట్ తరఫున స్వాగతం పలుకుతూ వారిని సంక్రాంతి విశేషాల గురించి, మరి అవధాన ప్రక్రియలో కూడా కొన్ని అంశాల గురించి ముచ్చరించవలసిందిగా నేను వారిని సమనీయంగా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ చక్కగా గనక ఆలకిస్తే వారి విషయాలు మనకు బోధపడతాయి. దయచేసి సహకరించండి. సభకు నమస్కారం. పెద్దలందరికీ ఈ దేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నేల 4 చెరగులా చాటి చెప్పినటువంటి శ్రీ వివేకానంద స్వామి జన్మదినమైనటువంటి ఈరోజు, యువజనోత్సవం అయినటువంటి ఈ రోజున మన దేశంలో 55 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా యువకులే కాబట్టి అందరికీ పేరు పేరున యువజనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ఈ సభకు కేంద్ర బిందువు అయినటువంటి వారు మాన్యులు మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెల్లని బట్టలు చల్లని హృదయంబు తేనెలూరెడు తీపి తెలుగు మాట, అలు పెరుగని గలమ్ము అలవోకగా సాగు సహజాను ప్రాసల సౌరభమ్ము, రుజువర్తనమ్ము సంస్కృతి రక్షణ కవచము, అనుపమ గుణశీల ఘనయశమ్ము, ప్రజల సౌభాగ్య నిరంతర దీక్ష, సమస్యల పాలి బ్రహ్మాస్త్రమనగా వెల్గు నెల్లూరు మొనగాడు, సమస్యల పాలి బ్రహ్మాస్త్రమనగా. సాధారణంగా ఏ పార్టీలైనా ట్రబుల్ షూటర్స్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి పంపిస్తూ ఉంటారు. అట్లాంటి వారు అంటే వీళ్లకు ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ చోటు ఉండదు, ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ చోటు ఉంటుంది. కారణం ఏమిటంటే వాళ్ళ సామర్థ్యం అటువంటిది. కాబట్టి సమస్యల పాలి బ్రహ్మాస్త్రమనగ వెల్గు నెల్లూరు మొనగాడు విమలమూర్తి, తామర వికాసముడు ఉషాదయితుడు. ఉషాదయితుడు అంటే సూర్యుడు. తామరలు వికసించాలి అని అంటే సూర్యుడు రావాలి.
ఉషాదయితుడు ఉంటేనే తామర వికసిస్తుంది. కాబట్టి తామర వికాసమిడు ఉషాదయితుడు అఖిల భారత జన హర్ష ప్రదీప సూరి. అఖిల భారత జన హర్ష ప్రదీప సూరి ముప్పవరపు వెంకయ్య నాయుని ప్రస్తుతింతూ. నిజానికి ఒక్క పద్యంలో వారి ఆహార్యాన్ని వ్యక్తిత్వాన్ని ద్యోతకం చేయడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. వారిది కావ్యమయమైనటువంటి జీవితం, ఒక కావ్యం రాయగలిగినటువంటి జీవితం. అయినా మనం పరిధిని పరిమితిని దృష్టిలో ఉంచుకొని ఒక పద్యం అనుకున్నాం. ఈరోజు మనం ఇక్కడ అందరం కొలువు తీరడానికి ప్రధానమైనటువంటి కారణం, మనం ధనుర్మాసం అన్ని పూర్తి చేసుకొని మకర సంక్రాంతిలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సాధారణంగా తెలుగు వాళ్ళందరూ కూడా చాంద్రమానాన్ని పాటిస్తారు, కానీ ఈ సంక్రాంతిని మాత్రమే సౌరమానం ప్రకారం జరుపుకుంటాం మనం. ఇది ఇందులో ఉండేటువంటి విశేషం. పైగా ఏమిటంటే, మన పండుగలకు ఎక్కడ కానీ క్యాలెండర్లో డేట్లతో సంబంధం ఉండదు, ప్రకృతితో సంబంధం ఉంటుంది. ఉగాది చిగురుతో మొదలవుతుంది. అట్లాగే సంక్రాంతి ప్రకృతి మనల్నందరినీ కరుణించి, రైతులందరూ సంతోషించి, పంటలన్నీ మన ఇంటికి వచ్చి ఆనందంగా బ్రతికేటువంటి సందర్భం సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, అందరికీ తెలిసినటువంటిదే. మొదటిది భోగి. అసలు ఈ భోగి అనేటువంటి పేరే విచిత్రమైనటువంటిది. ఎందుకు అంటే, మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగక్షేమం వహామ్యహం అన్నాడు. యోగం అంటే లేనిది రావడం యోగం, క్షేమం అంటే వచ్చింది ఉండడం క్షేమం. ఈ రెండు అందరికీ భగవంతుడు నేను చూసుకుంటానన్నాడు. మూడోది ఉంది భోగం. అది ఎవడి బుద్ధి కొద్దీ వాడికి ఉంటుంది. చాలామంది చాలా కష్టపడతారు, తిని తినక సంపాదిస్తారు, కానీ అనుభవించలేరు. ఎవడో వస్తాడో అనుభవిస్తాడు, అది వేరే విషయం. కాబట్టి యోగక్షేమాలతో పాటు భోగం కూడా ఉండాలి అని చెప్పేటువంటిది భోగి. ఆ భోగి మొట్టమొదట భోగి మంటలతో ప్రారంభమవుతుంది. ఆ భోగి మంటల్లో మనం ఏం చేస్తాము, పాత ఆలోచనల్ని తగలబెట్టాలి, క్రొత్తదనానికి స్వాగతం పలకాలి అని ఏదైతే మనకు పనికిరాదని అనుకుంటామో దాన్ని, పనికిరానటువంటి దాన్ని మోస్తూ ఉండకూడదు. పనికిరానటువంటి దాన్ని, మనకు బాధ కలిగించేటువంటి దాన్ని మోస్తూ ఉండకూడదు. రేపటితో మన హృదయంలో బాధలేవి ఉండకూడదు, బాధలన్నింటినీ భోగి మంటల్లో వేసేయాలి. సంక్రాంతి నుంచి కొత్త క్రాంతి మనలో మొదలు కావాలి అని చెప్పేటువంటిది భోగి. సరే, భోగి పళ్ళు వాటి విశేషాలన్నింటినీ వీళ్ళు చెప్పారు కనుక, ఇది భోగి అనేది పౌరాణికంగా ఎంత ప్రసిద్ధి చెందింది అంటే, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంద్ర పూజను కాదని గోవర్ధనగిరికి పూజ చేశారు. ఆ గోవర్ధనగిరికి పూజ చేసినటువంటి సందర్భంలో జరుపుకున్నటువంటిది భోగి. ఈరోజే వామనావతార ప్రస్తుతి కూడా జరిగింది. వామనావతారం స్వామి ధరించినటువంటి రోజు భోగి. ఇది భోగికి ఉన్నటువంటి ప్రాశస్త్యం. ఈరోజు ఏమవుతుంది, గోదాదేవి వ్రతం పూర్తవుతుంది, శ్రీవ్రతం. ఈ రోజుకి ధనుర్మాసం పూర్తవుతుంది. గోదాదేవి కళ్యాణంతో, రంగనాథ స్వామితో కళ్యాణంతో ఈరోజు పూర్తవుతుంది, అంటే భోగి రోజున. ఇన్ని విశేషాలు కలిగినటువంటిది భోగి. ఇక సంక్రాంతి, ఆ మరుసటి రోజు వచ్చేటువంటిది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, దాన్ని మకర సంక్రమణం అంటారు. మనకు 12 రాశుల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ప్రత్యేకంగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఉంటుంది. అట్లా సూర్యుడు ప్రతి రాశిలోనూ 1 నెల పాటు ఉంటాడు. శని అయితే 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలోకి వచ్చాడంటే. అందుకే ఏలినాటి శని అనేది 7.5 సంవత్సరాలు ఎందుకయిందంటే, ఆ లగ్నానికి ముందు ఉండేది, లగ్నం తర్వాత ఉండేది. ఇక్కడ 2.5 సంవత్సరం, అక్కడ 2.5 సంవత్సరం, ఇక్కడ 2.5 సంవత్సరం, 7.5 సంవత్సరం అవుతుంది. కాబట్టి దాన్ని ఏలినాటి శని అంటారు. కానీ సూర్యుడు వాళ్ళ కొడుకులాగా మందగమనుడు కాదు. ఈయన చాలా వేగంగా నడుస్తూ ఉంటాడు కాబట్టి నెలకోసారి మారిపోతూ ఉంటాడు. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం మకర సంక్రమణం అవుతుంది.
ఈరోజు ప్రధానమైనటువంటిది ఏంటంటే ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భీష్ముడిని గుర్తుపెట్టుకోవాలి. ఆ భీష్ముడు తనకు ఇచ్ఛామరణం అనేటువంటి వరం ఉన్నప్పటికీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఆయన ఎదురు చూసి మరణాన్ని స్వాగతించినటువంటి వాడు. పోతూ పోతూ ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యం ఏమిటంటే తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నీ తనతో పాటు నశించిపోకూడదని ధర్మరాజును పిలిచి ఆయనకు సమస్తమైనటువంటి రాజధర్మాలు, మోక్షధర్మాలు, ఆపద్ధర్మాలు అన్నింటినీ బోధించి చివరికి ఆయన తరించడం కోసం విష్ణు సహస్రనామాలను కూడా చెప్పి తను శరీర త్యాగం చేశాడు భీష్మ పితామహుడు. ఒక భీష్ముడు లాంటి కురు వృద్ధుడు ఎప్పుడు ప్రతి వంశంలోనూ ఉండాలి మార్గదర్శనం చేసేదానికి. అది ఆ సంక్రాంతి యొక్క ప్రత్యేకత. ఇక ఈ రోజుకున్నటువంటి పౌరాణికమైన ప్రాశస్త్యం ఏమిటంటే కృపి ద్రోణాచార్యుని భార్య. ఒకరోజు ద్రోణాచార్యుడు ఆయన స్నానానికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడు దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షి వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. ఏముంది ఆమె దగ్గర? ఏమీ లేదు, ఒకే ఒక్క ఆవు మాత్రమే ఉంది వాళ్ళకి. ఆ ఆవు పాలు పిండి తోడు పెట్టినటువంటి పెరుగు మాత్రమే ఉంది. అప్పుడు ఆమె చెప్పింది, స్వామి మా ఇంట్లో పెరుగు మినహా ఇంకేమీ లేదు అని అంటే, అమ్మా ఈరోజు మకర సంక్రాంతి, ఈరోజు పెరుగును దానం చేసినటువంటి వారికి జీవితంలో అన్నానికి కొరత ఉండదు అని చెప్పని ఆయన పెరుగును స్వీకరించాడు. ఆమె దానంగా ఇచ్చింది. అటు తర్వాత వెంటనే వాళ్ళకు జరిగినటువంటిది ఏమిటంటే ద్రోణాచార్యునికి పిలుపు వచ్చింది కృపాచార్యుని దగ్గర నుంచి. ఆయన బయలుదేరి కౌరవుల కొలువులో చేరాడు. అక్కడ రాజకుమారులకు విద్య నేర్పించేటువంటి పెద్ద ఉద్యోగం వచ్చింది. జీవితాంతం ఆయన హాయిగా బ్రతికిపోయాడు. అట్లాంటి ప్రత్యేకత కలిగినటువంటిది. కాబట్టి మకర సంక్రాంతి రోజు ప్రత్యేకంగా గుమ్మడికాయ, నువ్వులు, వస్త్రము, కంబళి, పెరుగు వీటినన్నిటినీ దానం చేయాలని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇక గాలిపటాల సంగతి ఇవన్నీ మనకు తెలిసిందే. ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది అల్లుడు ఇంటికి రావడం. అల్లుడు ఎట్లాంటి వాడు? ఎట్లాంటి వాడైనా సరే ఇంటల్లుడు పెద్ద కొడుకుతో సమానం అని ఒక సామెత ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? కొడుకు చెప్పినా చెప్పకపోయినా ముందుగా అల్లునికి చెప్పాలా. సరే అల్లుడు మంచివాడైతే పర్వాలేదు, కానీ ఒక్కోసారి జామాతో దశమగ్రహ అని కూడా ఉంది, 10వ గ్రహం లాంటి వాడు అల్లుడు అని. సరే అవధానంలో తెలుగువారి సొమ్మైనటువంటి అవధానంలో అల్లుడిని గురించి కూడా ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, ఒక అత్త అల్లుణ్ణి గురించి ఏమనుకుంటుంది, కొడుకుని గురించి ఏమనుకుంటుంది? అంతవరకు కొడుకుని గురించినటువంటి అభిప్రాయం ఆమెకు ఒకటి ఉంటుంది. అల్లుడు వచ్చిన తర్వాత అభిప్రాయాలు ఎట్లా మారుతాయి అని చెప్పంటే అప్పుడు చెప్పినటువంటి ఒక పద్యం చెప్తాను మీకు. అల్లుడు మంచివాడు, ఏ అత్తైనా ఇచ్చేటువంటి ఫస్ట్ సర్టిఫికేట్, అల్లుడు మంచివాడు. ఎందుకమ్మా మీ అల్లుడు అంత మంచివాడు? ఎందుకంటే తన అమ్మను నాన్నను వీడినాడు. వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చేసాడండి మా అమ్మాయితో కూడా. అందుకని అల్లుడు మంచివాడు, తన అమ్మను నాన్నను వీడినాడు. అంతేకాదు, రెండో కారణం, మా పిల్లను నెత్తికెత్తుకొని ప్రేమగా చూచును. అద్భుతం కదా అల్లుడంటే. ఆ తర్వాత మరి కొడుకో, చేతగాని మా పిల్లడు ఒట్టి సుంఠ. మా పిల్లోడు ఉన్నాడే వాడు చేతగానోడు, వాడు ఒట్టి సుంఠ. ఎందుకమ్మా అంత మాట అనేసావంటే, తన పెండ్లము గీసిన గీత దాటడు. తన పెండ్లం గీసినటువంటి గీత దాటడట. ఏం చేద్దాం మా కర్మ, తల్లియే అల్లమాయేం తన దారయ్యే వానికి బెల్లమాయగా అని ఆ అత్త చెప్తుందట. అంటే తన కొడుకైతే మాత్రం కోడల మాట వినకూడదు, కానీ తన అల్లుడైతే మాత్రం కూతురు మాట వినాలి. ఇట్లాంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. సరే, ఇట్లాంటి అల్లుళ్ళంతా వస్తారు. అయితే అల్లుళ్ళకందరికీ చెప్పేటువంటి మాట ఏమిటంటే, చాలామంది కొత్త అల్లుళ్ళు ఎవరు కనిపించట్లేదు, అంతా పాత అల్లుళ్ళే ఉన్నారు. కొత్త అల్లుళ్ళకి నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, నాయన మిమ్మల్ని అమ్మాయి దేని చూసి పెళ్లి చేసుకుంటుందంటే, ఒత్తైనటువంటి జుట్టు ఉంటే అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, జుట్టు లేకపోతే ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. కాబట్టి ఆ జుట్టు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత అది రాలిపోకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏమిటా జాగ్రత్తలు? దాన్ని కూడా ఓ ప్రశ్న అడిగారు. అయ్యా అసలు బట్టతల పెళ్లి కాకముందు వస్తుందా, పెళ్లి అయిన తర్వాత వస్తుందా, రాకుండా ఉండాలంటే ఏం చేయాలా అని చెప్పి ఒక మాట అడిగారు. రాకుండా అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలో తెలుసుకుందామని ముందు భార్యతో నిత్యము వాదించుచుండిన బట్టతలు రావడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే భార్యతో నిత్యము వాదించుచుండిన. ఉన్నవాళ్ళు ఎవరు మనకి లక్షణాలు ఉన్నాయా లేదనేవి చెక్ చేసుకోవద్దండి. అన్నీ ఉండాలని లేదు, కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకుండా పోవచ్చు, లేకుండా కూడా ఉండొచ్చు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అన్ని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. భార్యతో నిత్యము వాదించుచుండిన స్థిరముగా ఒక పని చేయకున్నా అత్తగారింటిపై ఆధారపడుచున్న బావల వద్దచే బదులుగొన్నా. ఏమి ఇంత చిన్నదానికేనా? తప్పదయ్యా అంతే. తలకు మించిన అప్పు పలుచోట్ల చేసిన తల నూనె కక్కుర్తి తొలగకున్నా పరుల బాగును చూచి భరించలేకున్నా కాని దానికి చింత క్రమ్ముకొన్నా దీర్ఘవైరంబు వెలయాలి చింత ఉన్నా పాప చింతనయున్న ప్రకోపమున్నా తాత తండ్రులకుండిన తప్పకుండా పై చెప్పినవేవి లేదయ్యా నాకనంటే తాత తండ్రులకుండిన తప్పకుండా బట్ట తలవచ్చునని మున్ను బ్రహ్మనుడివే. ఇది ఆముదాల మురళి చెప్పింది కాదండి, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట. మీరు మళ్ళీ నాతో ఏం వాదనకు పెట్టుకోవద్దండి. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన మాట. మీరు ఏమైనా వాదించాలనుకుంటే ఆయనతో వాదించుకోండి, నాకేం ఇబ్బంది లేదు. అయితే మరి ఈ అల్లుడు ఎట్లాంటి వాడైతే అత్తకు ఇష్టం అంటే ఒక సమస్య ఇచ్చారు. ఏమిటా సమస్య అంటే అత్తకు మీసముల్ మొలిచే అల్లుడు వచ్చిన వేళ ఎట్టిదో అని. అల్లుడు వచ్చినటువంటి వేళ విశేషం వల్ల సాధారణంగా బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అని అంటూ ఉంటారు. కానీ అల్లుడు వచ్చినటువంటి వేళ విశేషం వల్ల అత్తకు మీసాలు వచ్చాయట. మరి ఎట్లాంటి అల్లుడు వస్తే అత్తకు మీసాలు వస్తాయి? చిత్తము చిత్తమంచు సరసీరుహలోచన భార్య చెంగటన్ హత్తి చెరించువాని. అల్లుడు ఎట్టుండాలా అంటే చిత్తము చిత్తమంచు, ఏం చెప్పినా చిత్తం అనేటువంటి వాడు ఉండాలి. అటువంటి వాడు తన భార్య చెంత నిరంతరం హత్తి చెరించువాడు. చిత్తము చిత్తమంచు సరసీరుహలోచన భార్య చెంగటన్ హత్తి చెరించువాని. ఆ తర్వాత ఏం చెప్పాయంటే నన్నయో బిత్తిరి సత్తిగాని. వాడు అల్లుడు ఎట్టుండాలంటే వాడు ఎట్టుండాలని చెప్పలే, నన్నయో బిత్తిరి సత్తిగాని. వాడు భజన చేసేవాడై ఉండాలి అత్తకి. అట్లాంటి వాణ్ణి తన పీఠపు కాలికి కట్టుకొన్న ఆ అత్తకు తను కూర్చొని ఉండేటువంటి పీఠం ఉంటుంది కదా, దానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాలికి కట్టేసుకున్నదట అత్త. అట్లాంటి అల్లుడు ఉంటే, అట్లాంటి అల్లుడు వస్తే అత్తకు మీసముల్ మొలిచే అల్లుడు వచ్చిన వేళ ఎట్టిదో. ఇది అవధానంలో ఉండేటువంటి సమస్యాపూర్ణ విశేషం. ఇక ఒక దత్తపది విశేషాన్ని చెప్తాను. ఆ దత్తపది అంటే 4 పదాలు ఇస్తారు. ఆ 4 పదాలు ఇచ్చి ఏదో ఒక అంశాన్ని ఇస్తారు. ఆ అంశాన్ని ఇచ్చి ఆ అంశంలో ఆ పదాలు ఒదిగేటట్టు పద్యం చెప్పమని అంటారు. ఒక అవధానంలో నననా నినిని నునును నిననే అని ఏమాత్రం అర్థం లేనటువంటి పదాన్ని ఇచ్చి ఏం చెప్పారు? అయ్యా, ఒక భార్యాభర్త ఉన్నారు. ఆ భర్త గురక పెడుతూ ఉన్నాడు. భార్య ఆలోచన విధానం ఎట్లుంటుంది అనే దాని గురించి చెప్పమని చెప్పన్నారు. పాపం మనకు ఎప్పుడైనా రైల్లో వెళ్తూ ఉంటే పై బెర్త్ మీదనో కింద బెర్త్ మీదనో గురక పెట్టేవాడు ఉంటే ఇక ఆ రోజంతా శివరాత్రి అవుతుంది మనకి. అట్లాంటిది ఆ మహాతల్లి ఆయన ప్రతిరోజు గురక పెడతా ఉంటే మరి ఎట్లా ఓర్పుగా ఉంటుందో తెలియదు మనకు. అట్లాంటి స్థితిని గురించి ఒక పద్యం చెప్పమని అడిగారు. కానన 4 సింహములు, అడవిలో 4 సింహాలు
గర్జన చేసిన ఎట్లు ఒక్కటై. ఆయన గురక పెడుతూ ఉంటే ఎట్లుందంటే అడవిలో 4 సింహాలు ఒకేసారి గర్జన చేసినట్టుందట. కానన 4 సింగములు గర్జన చేసిన ఎట్లు ఒక్కటై మానిని నిద్రకున్ గురక మానని గాయము చేయుచుండగా. అది మానని గాయం అయిపోయింది పాపం. ఎప్పుడైనా ఈయన గురక మానితే తప్ప ఆమెకు గాయం మానేటట్లేదు. అందువల్ల అది నిరంతరాయంగా ఉంది, ఇది నిరంతరాయంగా ఉంది. మానిని నిద్రకున్ గురక మానని గాయము చేయుచుండగా. ఇప్పుడు ఇక ఆమె ఏదో ఒక పద్ధతి అనుసరించాలా. పూనును నూతన పద్ధతులు పూర్తిగా మాన్పగా. ఏదన్నా కొత్త పద్ధతుల్లో అంటే ఈ గురక మానేదానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయో చూద్దామని ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటే భర్త అన్నాడట, భర్త ఇట్లను తేనెనే నేను గైగొనెదా తీరగ రోగము చింత ఏటికిన్. ఎవరో చెప్పారు, అయ్యా తేనె దాగినారంటే గురకబోతుంది అని. నేను తేనె దాగుతాను, నువ్వేం చింతపడద్దు, నా గురకబోతుంది అని చెప్పి ఆయన అన్నాడట. ఈ విధంగా అవధానంలో రకరకాలైనటువంటి విన్యాసాలతో అవధానం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా మనం సంక్రాంతి నేపథ్యంలో చెప్పుకున్నాం. చివర్లో 3వ రోజు వచ్చేటువంటి పండుగ మనకు కనుమ పండుగ. మనకు పాశ్చాత్య దేశాల్లో థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అని ఒకటి ఉంటుంది. అది మనకంటే ఒక నెల ముందు జరుగుతుంది. అట్లాంటిదే ఈ కనుమ పండుగ కూడా. ఇది కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకునేటువంటి పండుగ. మనం ఏమిటి కృతజ్ఞత అంటే, మనం ప్రశాంతంగా భోంచేయడానికి కావలసినటువంటి పంటలు పండించడానికి మనకు వృషభాలు అవసరం, పశుపక్షాదులు అవసరం. ఈ పశుపక్షాదులకు మనం కృతజ్ఞత చెప్పేటువంటి పండుగకే కనుమ పండుగ అని పేరు. ఆ రోజున పశువుల్ని, ఆ వృషభాలన్నింటినీ కూడా వాటిని చక్కగా అలంకరించి వాటిని వదిలేస్తారు. ఎక్కడైనా మేయచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నట్టు వాటిని వదిలేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. వ్యవసాయ ఆధారితమైనటువంటి పండుగ కనుక ఇది. ఆ వ్యవసాయానికి మూలకందమైనటువంటి వృషభాలను పూజించడం అనేది మనం కృతజ్ఞత ఇవ్వడం అవుతుంది. ఇదే సందర్భంలో ఏం చేస్తారంటే పక్షులని కూడా, వాటికి కూడా కృతజ్ఞతలు చెబుతూ వరి కంకులను గుత్తిగా కట్టి చూరుకు వేలాడగట్టడం అనేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఇక ఈ పశువుల్ని ఆధారంగా చేసుకొని వచ్చేటువంటి జల్లికట్టు మొదలైనటువంటివి మనకు తెలిసినటువంటివే. కొత్త కొండలు, కొత్త బియ్యము, దాంతో పొంగలు వండి ఆ చక్కని ప్రసాదంతో నైవేద్యం ఎవరికి పెడతారు అంటే, ఇది రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతంలో కనుమ పండుగ రోజున కాటమరాజుకు పొంగళ్ళు పెడతారు. ఆ కాటమరాజు మన నెల్లూరు మనుమసిద్ధికి సామంతరాజు. ఆ పుల్లరి కోసం జరిగినటువంటి యుద్ధంలో ఆయన పశువుల్ని సంరక్షించడం కోసం ప్రయత్నం చేసినటువంటి వాడు కాబట్టి ఆ పశు సంరక్షకుడుగా ఆయన్ని గుర్తించి కనుమ రోజు కాటమరాజుకు పొంగళ్ళు పెట్టడం అనేటువంటి సంప్రదాయం కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఈ విధంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకునేటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో మనం అందరం ఆత్మీయంగా పాల్గొని, ఒక కుటుంబ సభ్యుల్లాగా అందరూ పాల్గొని ఈ వేడుకలు జరుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి స్వర్ణ భారతి ట్రస్ట్ యాజమాన్యానికి అవధాని గారు చిన్న మనవి. నమస్కారం. చెప్పండి. గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి అనుమతితో చిన్న సాహసం చేస్తున్నాను. మీకు ఈ శుభ సందర్భంలో ఒక దత్తపది అంశం నేను అందరి తరఫున మిమ్మల్ని అడిగి, మీరు అవధాని కాబట్టి, శతావధాని కాబట్టి 4 పదాలు వెంకయ్య, ఉష, దీప, హర్ష. వెంకయ్య, ఉష, దీప, హర్ష ఈ 4 పదాలు ఉపయోగించి సంక్రాంతి లక్ష్మి యొక్క వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. పదాలు ఏ పాదంలోనే రావచ్చు, వృత్తం మీ చిత్తం. సంతోషం. సంక్రాంతి వైభవం అంతా ఉంది కాబట్టి ఈ సంక్రాంతి వైభవానికి కారణభూతులైనటువంటి వెంకయ్య నాయుడు గారికి నమస్కారం చేస్తూ పద్యం చెప్తాం. వెంకయ్య నాయునిన్ గొలుతూ
వెల్గుల నీను ఉషాసమేతునిన్. ఆ ఉషోదయంతోనే మొత్తం ప్రపంచం అంతా మేల్కొంటుంది. ఆ ఉషస్సు లేకపోతే చైతన్యం లేకుండా ఉంటుంది. అప్పటి వరకు నిద్రాణంగా ఉన్నటువంటి సమస్త జీవజాలం ఎక్కడో సముద్రానికి అవతల మొట్టమొదటి ఉషా కిరణం అది సముద్రాన్ని స్పృశించగానే ఆ చైతన్యం జలంలో ప్రసరించి, ఆ జలం మీద నుంచి వాయువులో ప్రసరించి, ఆ వాయువు ప్రసారం కారణం చేత మొట్టమొదట అది పక్షుల్లో ఆ ఉషా కిరణం యొక్క తేజస్సు మొలకెత్తుతుంది. పక్షులు కిలకిలా రావాలి చేస్తాయి. అంటే మనం మేల్కోవడానికంటే ఒక జాము ముందరే పక్షులు మేల్కోవడానికి కారణం ఏమిటంటే ఎక్కడో ఉన్నటువంటి ఆ ఉషా కిరణాల్లో ఉన్నటువంటి చైతన్య శక్తిని అవి మనకంటే ముందు గ్రహిస్తాయి. అందువల్ల వెంకయ్య నాయునిన్ గొలుతు వెల్గుల నీను ఉషాసమేతునిన్ వంకలు లేని శీలుని. సాధారణంగా పదవులు పెరిగే కొద్దీ మచ్చలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఎన్ని పదవులు వచ్చినా, ఎంత పెద్ద పదవులు వచ్చినా ఆ పదవిని వారు దిగేసిన తర్వాత ఇంకొకరు స్వీకరించడానికి మనం ఆ విధంగా చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించేంత గొప్పగా నిర్వహించినటువంటి మహితాత్ములు వారు. వంకలు లేని శీలుని ప్రవాహము బోలిన వాక్యమత్కృతున్. అంశం ఏదైనా కావచ్చు, డిబేట్ ఏదైనా కావచ్చు, ఏ వేదికైనా కావచ్చు, ఇక మాటలు ప్రారంభమైనాయంటే అది ప్రవాహం లాగానే కొనసాగుతూ ఉంటుంది. అటువంటి వారు పంకజ హర్షవర్ధనపు భారతరత్నము. ఆయన ఈ భారతదేశం పుణ్యం కొద్దీ పొందినటువంటి ఒకానొక రత్నం, భారత రత్నం. ఆయన పంకజ హర్షవర్ధనం. వారు అడిగినటువంటి హర్ష రావాలి కాబట్టి పంకజం అంటే తామర పువ్వు. ఆ తామర పువ్వుకు ఆనందాన్ని పెంపొందింపజేసేటువంటి వారు. పంకజ హర్షవర్ధనము అనంత కోటి దీపాంకుర భారతీయుడని. దీప అనంత కోటి దీపాంకుర భారతీయుడని. ఈ భారతదేశంలో అనంత కోటి దీపాలంటే ఇక్కడ వెలుగుల నీనేటువంటి చిన్నారులు. ఆ చిన్నారులు వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలి అంటే అది స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారు చేస్తూ ఉన్నటువంటి, వారు అందిస్తూ ఉన్నటువంటి చేయూతను మనం ఇక్కడ స్మరించుకుంటూ, అనంత కోటి దీపాంకుర భారతీయుడని హైందవ ధర్మ నిదాన చిత్తునిన్. హైందవ ధర్మ నిదాన చిత్తునిన్ వెంకయ్య నాయునిన్ గొలుతు వెల్గుల నీను ఉషాసమేతునిన్. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి స్వర్ణభారతి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఈ ప్రసంగం మొదలుపెట్టే ముందు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి గురించి పద్య కవిత్వంలో చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడో ఒకసారి రాసుకున్నాను గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారి గురించి. వచన కవిత్వంలో రాసుకున్నాను, వ్యక్తిత్వం హిమవంతం పరిజ్ఞానం అనంతం, మాట జలపాతం మనసు నవనీతం, ప్రసంగం జనరంజకం ప్రయత్నం జనహితం, ఆత్మీయతకు మనవాడు జాతీయతకు అందరివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నదిలా కనిపించే సముద్రుడు మన వెంకయ్య నాయుడు. వారు పద్య కవిత్వంలో చెప్తుంటే నాకు అనిపించింది నేను రాసుకున్న దాంతో సరిపోతోంది, అది వచన కవిత్వంలో వచ్చిందని. ఇప్పుడు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులకు మరి శతావధాని శ్రీ ఆముదాల మురళి గారికి సత్కారాన్ని అందించవలసిందిగా వేదిక మీదకు గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని, శ్రీమతి ఉషానాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా జానపద కళాకారుడు డాక్టర్ లింగా శ్రీనివాస్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందు ఆముదాల మురళి గారు వేదిక మీదే ఉన్నారు కాబట్టి ముందు శ్రీ ఆముదాల మురళి గారికి శ్రీ స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున హైదరాబాద్ చాప్టర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి సంబరం విశేషాల సందర్భంగా ముందుగా శతావధాని శ్రీ ఆముదాల మురళి గారిని
గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు దంపతులు శ్రీమతి ఉషానాయుడు గారు ఆదరిస్తున్నారు, సత్కరిస్తున్నారు. అలానే ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని, శ్రీ హర్షవర్ధన్ గారు ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ హర్షవర్ధన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శ్రీ హర్షవర్ధన్ గారు. తర్వాత డాక్టర్ లింగా శ్రీనివాస్